నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. अपना पटना रावदा मैडम चल సువిధ ఏ తొందరగా పంపించుకోవాలి. अपना पटना फिर बाउंड पटना पाऊँ తీసుకున్నాం. నేనేం అర్థం చెప్పలేదు కదా లైవ్ ఇచ్చేటప్పుడు. వీళ్ళు మేడం ఈ నెల 13వ తేదీ అందరికీ నమస్కారం. ఈరోజుకి
వారం రోజుల ముందు అంటే 13వ తేదీ జనరల్ బాడీ మీటింగ్ ఉందని కడప కార్పొరేషను ప్రతి ఒక్కరికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 11 గంటలకు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని చెప్పారు. దానికోసము కార్పొరేషన్కి రావడం జరిగింది. మాకు ఎక్కడ స్థలం కేటాయించారో మా పేరు ఎక్కడుందో అక్కడ కూర్చోవడం జరిగింది. మార్నింగ్ 11 గంటల నుంచి 5 గంటల వరకు కూర్చోవడం జరిగింది. మరి మీటింగ్ జరగలేదు. మీటింగు జరపాల్సిన వ్యక్తి రాలేదు. వాళ్ళకి ప్రజా సమస్యల గురించి అభివృద్ధి గురించి ఆసక్తి లేదు. కానీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతాము, కడప అభివృద్ధి కోసము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. వీధి కుక్కల జనాభా నియంత్రణను సమర్థించడం గాను అమలు చేయడానికి కృషి చేయబడుతున్నటువంటి వ్యవసాయము, సహకారము, పశువర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ 21-22 రెండు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ విధాలని చెప్పి ఆమోదం తెలపడం. కడప నగరపాలక సంస్థ యందు మెరుగైన పారిశుధ్య నివారణ పబ్లిక్ హెల్త్ శాఖలో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ వర్కర్లు వారి అవసరమైన దిగువ చూపడిన పనిముట్ల కొరత కారణంగా సమర్థవంతమైన రీతిలో పనులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురుతున్న మలేరియా స్టోర్ ఇన్ఛార్జ్గా నియమించారు. మరియు డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం కుక్కలను పట్టుకోవడం, ఏబీసీ అనిమల్ బర్త్ అండ్ కంట్రోల్ సెంటర్లో చేర్చడం మరియు కట్టుబడే ప్రాంతాలకు సంబంధించి అధ్యక్ష మొత్తం చాలా మీద పేపర్లలో అన్నింటిలో కూడా అవకతవకలు వచ్చాయి కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద మేము తిరస్కరిస్తున్నాం, ఆమోదించడం లేదు. ఎంక్వైరీకి ఇది తిరస్కరిస్తాం. 5-6 చిరుతనం అందరూ 7వ సభ్యులు ఏపీ ఉద్దేశ్వరం వారు జారీ చేసిన సర్క్యులేషన్లోని మార్గదర్శక ప్రకారం కడప నగరపాలక సంస్థలోని విధులు నిర్వహించిన 37 మంది ఆఫ్టర్స్ అవుట్ సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మరియు 12 మంది నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మొత్తం 39 మంది యొక్క వారి వివరములు ఆప్కా పోస్టుల నందు చేయడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా 60 సంవత్సరాలు వయసు పూర్తి చేస్తున్నందున సదరు సర్కుల ఆధారంగా వారిని పదవి విరమణ నోటీసులు జారీ చేయబడింది. పదవి విరమణ గావించిన 27 మంది ఆఫ్టర్స్ అవుట్ సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ మరియు 12 మంది నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ దాన్ని హ్యుమానిటీ కోడ్ కింద ఆమోదించడం జరిగింది. వర్కర్స్ మన వర్కర్లు కాబట్టి దృష్టిహీనులు కావడంతో కుటుంబం మొత్తం కడపలో నివాసం ఉంటున్నాము. శారీరక సమస్యల కారణంగా మరియు దృష్టిహీనత వల్ల నగరపాలక సంస్థలు బదిలీ చేయడం కోరినటువంటి శ్రీమతి నీలిమ వార్డ్ ఎన్ఆర్ సెక్రటరీగా సమర్పించిన తేదీ 12/6/2025 గల లేఖను సమర్పించడమైనది. నగరపాలక సంస్థ పరిధిలోని రవీంద్రనగర్ ప్రాంతం ఓటినందు గల 2/1 సచివాలయ వార్డు అడ్మినిస్ట్రేటర్గా సెక్రటరీగా 2020 నుండి నిధులు నిర్వహిస్తున్నానని తనకు శ్రీ పివి పూర్ణ దృష్టిహీనులు కాబడుతున్న పబ్లిక్ హెల్త్ వర్కర్గా 29/3/2019 నుండి బద్వేల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నారని మాతృమూర్తి తిరుపతి బదిలీ చేయవలసిందిగా కోరినటువంటి కుమారి కిరణ్మయ్య గారు సమర్పించినటువంటి తేదీ 30/8/2024 గల లేఖను చదవడమైనది. ప్రభుత్వము దీనికి మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి దీన్ని ఆమోదించవలసిన అవసరం.
కడప నగరపాలక సంస్థ పరిధిలోని రవీంద్రనగర్ ఎక్కడున్నా కానీ ఏ పార్టీలైనా గెలిచినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మేయర్కి ఇవ్వాల్సిన గౌరవం మేయర్కి ఇస్తారు. అలాంటిది కడప నగరంలో ప్రథమ పౌరుని నన్ను అధికారులు కూడా పట్టించుకోకుండా ఒక పార్టీకి ఒత్తసు పలుకుతూ ఒక శాసనసభ్యునికి ఒత్తసు పలుకుతూ ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ జరిగినది. నిజంగా మీ పత్రికా విలేకరులు అందరి ముందరనే సమక్షంలోనే 9వ తేదీ నేను మీటింగ్ పెట్టి నేను ఈరోజు అజెండా ఇష్యూ చేస్తున్నా, మా కార్పొరేటర్లందరికీ చేరుస్తున్నా, అధికారులకు చేరుస్తున్నా అని చెప్పి మీ సమక్షంలోనే నేను తెలియపరిచడం జరిగింది. 3 నెలలుగా అధికారులు మీటింగ్ హాల్ బిగం వేశారు. మీటింగ్ హాల్ తెరవండి, 5 నెలలుగా మీటింగ్ హాల్ తెరవలేదు, ఎలా దుస్థితి ఉందో ఏ విధంగా ఉందని చెప్పేసి ఎన్నితులు నేను అడిగినా కానీ, మా కార్పొరేటర్లు అడిగినా కానీ, మీ పత్రికా విలేకరులు కూడా చాలామంది అడిగినా కానీ దట్ ఈస్ సస్పెన్స్, వెయిట్ అండ్ సీ, మీరు చూస్తారు కదా అని మీతోనే అవహేళనగా మాట్లాడినాడు. మా కార్పొరేటర్లతో దాని గురించి ఎందుకయ్యా, మీరు ఆ రోజు మీటింగ్ రోజే చూస్తారు కదా అని అవహేళనగా మాట్లాడినాడు. 9వ తేదీ నేను జనరల్ బాడీ మీటింగ్ జరపాలని డిసైడ్ అయినప్పుడు, మీ పత్రికా విలేకరులందరికీ తెలియపరిచినప్పుడు మీటింగ్ జరపాల్సింది డేటు, సైటు, వెన్యూ అన్నీ నేను ఫిక్స్ చేయాలి. అజెండా మీకు అందరి ముందరనే సమక్షంలోనే మీటింగ్ హాల్ బీగం వేశారు. ఇన్ని రోజుల నుంచి నాకు కమిషన్ పలకడం లేదని మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా ఆర్టికల్స్ రాసినారు కూడా, ఆ గదిలో ఏం మర్మం ఉందని కూడా అందరూ రాసినారు. ఒక నియంత్రణగా మీటింగ్ నేను అనౌన్స్ చేసినా కూడా మీటింగు నేను అజెండా సర్వ్ చేసేటప్పుడు కార్పొరేషన్ ప్రిమిసెస్లో అని పెట్టడం జరిగింది. ఎప్పుడు 5 ఏళ్ల నుంచి మీటింగ్ హాల్ అని పెట్టేవాళ్ళం. కార్పొరేషన్ ప్రిమిసెస్లోని పెట్టేప్పుడు గుర్తు రాలేదా కమిషనర్కి? నాతో ఎక్కడ పెడుతున్నారు సార్ మీటింగు, ఏం అరేంజ్మెంట్ చేయాలని అడగాల్సింది పోయి, ఈరోజు నేను మీటింగ్ హాల్ తెరిచిన ఆడికి కూర్చోండి అతనా సబార్డినేట్ నేనా? నాకు సబార్డినేట్గా పనిచేయాల్సింది కమిషనరు. మీటింగ్ హాల్ పైన పెట్టాను, ఓపెన్ చేశాను, మీరు ఆ మీటింగ్ రాండి నన్ను పిలుస్తారు. మీటింగ్ కండక్ట్ చేసేది నేను, తీర్మానాలు చేసింది నేను, మా కార్పొరేటర్లు, మేము మెజార్టీ సభ్యులము. మేయర్గా నేను ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్లో అందరూ అధికారులు పాల్గొనాల్సింది. పోతే ఒక అధికారి కూడా మాకు ఈరోజు ప్రజాప్రతినిధిగా మేయర్గా 39 మంది కార్పొరేటర్లు, 5 మంది కోఆప్షన్ మెంబర్లు, ఒక ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అందరము హాజరైతే మీ అందరి సమక్షంలోనే ఒక్క అధికారి కూడా మాకు రాని పరిస్థితి. హైకోర్టు కూడా మీకు ఇవ్వడం జరిగింది. హైకోర్టు పూర్తిగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, పూర్తిగా భద్రత కల్పించండి, అధికారులు కూడా అందరూ సహకరించండి, మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో కండక్ట్ చేయమని చెప్పేసి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా హైకోర్టు ఆర్డర్స్ కూడా చూడడం జరిగింది. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టమంటే మేము మీటింగ్ హాల్లో పెట్టాం, మీరందరూ ఆడ పైకి రండి అంటాడు. అంటే ఒక నియంతలాగా వివరిస్తున్నాడు కమిషనర్. గడిచిన 3 నెలలుగా కార్పొరేషన్ నిధులు, జనరల్ ఫండ్, ప్రజాప్రతినిధులుగా ప్రథమ పౌరుడిని మా కార్పొరేటర్ని ఆ డివిజన్లో పిలిచకుండా తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు పిలిచి టెంకాయలు కొట్టియడం అనేది ఎక్కడ జరగదు. ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజా సమస్యల మీద కమిషన్ని పోయి అడిగితే నీకు చేసే ప్రసక్తి లేదు, ఆ డివిజన్ ఇన్ఛార్జికి ఇస్తాను, ఆ డివిజన్ చెప్పినట్టు వింటాను. మేము అధికారంలో ఉన్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ అన్నీ కానీ మా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దాంట్లో ఏది కానీ అధికారులు కానీ ఎవరు కానీ పాదరక్షంగా
ట్రాన్స్ఫర్స్ జరిగేటి. ఈరోజు తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జు లెటర్ ఇస్తే ఇమ్మీడియట్గా మేవకాల మీద గంటలోనే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు. నిన్ననే మీరు చూశారు, మీ ప్రెస్ బుక్లోనే మాట్లాడారు, డివిజన్ ఇన్ఛార్జ్ పిలిస్తే కమిషనర్ వచ్చేంత వరకు మీరు లేదండి ఆమె కూర్చొని పని చేయించండి. కార్పొరేటర్ ఎవరు అంటారు. అంటే ప్రజలు ఓటేసిన వ్యక్తి గౌరవించాల్సింది, ఆమెను కూడా ప్రజలు గౌరవించారు కదా. నిజంగా ఈరోజు అధికారులందరూ కూడా రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. 39 మంది కార్పొరేటర్లు, 5 మందికి కోఆప్షన్ మెంబర్లు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నగా నేను అందరం హాజరై ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తే మేము ఎక్కడో కండక్ట్ చేయలేదు. ఏ కళ్యాణ మండపంలోనో, ఎక్కడో మా ఇంట్లోనో, మా గోడౌన్లోనో, మా థియేటర్లోనో మీటింగ్ కండక్ట్ చేయలే. కార్పొరేషన్ ప్రిమిసెస్లోనే నేను మీటింగ్ కండక్ట్ చేశాను. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ముందస్తు సమాచారం హైకోర్టు కమిషన్ కూడా తెలియపరిచింది. రాత్రి 12 గంటలకి మేఘాల మీద 5 నెలల నుంచి అయితే మీటింగ్ హాల్ తెరవపోక కార్పొరేటర్లము మేమందరం అడిగినా కానీ రాత్రి 11 గంటలకు తెరిచి పొద్దున్నే 10:30కి పైన కూర్చొని ఇంతవరకు కిందికి దిగకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా దీన్ని మీటింగ్ కండక్ట్ చేశాం. మెజార్టీ పీపుల్ మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. కొన్ని అజెండాను తీసుకొచ్చినాం. ఖచ్చితంగా దీన్ని హైకోర్టులో ఫైల్ చేస్తాను. ఖచ్చితంగా దీన్ని కమిషనర్, అడిషనల్ కమిషనర్ అందరూ బాధ్యత వహించాలా. ఖచ్చితంగా కోర్టులో న్యాయ పోరాటం చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నాను. ఉపసంహరించుకోవాలి 10 గంటల పని విధానాన్ని. ఉపసంహరించుకోవాలి 10 గంటల పని విధానాన్ని. ఉపసంహరించుకోవాలి 10 గంటల పని విధానాన్ని. 10 గంటలు పెంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా చేసేటువంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నానికి నిరసనగా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దురహంకారానికి నిరసనగా 10 గంటల పని విధానాన్ని అమలుపరచాలనేటువంటి విధానానికి వ్యతిరేకంగా 26,000 కనీస వేతనం అమలుపరచాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అమలుపరచాలని చెప్పేసి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం మొదలగు స్కీమ్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ ఫలాలు అమలు పరచాలని చెప్పేసి, కార్మికులకు గొడ్డలు పెట్టి లాంటి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ దురహంకారానికి నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ, సిఐటియు నాయకత్వంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, దేశంలో ఉన్నటువంటి మోడీ కానీ కార్మికుల హక్కులు కాలరాసి 44 రకాల కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్స్గా విభజన చేసి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఫ్యాక్టరీస్ యాక్ట్లో మార్పులు తీసుకొచ్చారు, పిఎఫ్ యాక్ట్లో మార్పులు తీసుకొచ్చారు, బోనస్ యాక్ట్లో మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు లైసెన్స్ విధానంలో కూడా పూర్తిగా మార్పులు తీసుకొచ్చి కార్మికుడు అడిగేటువంటి హక్కు లేకుండా
చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. సమ్మె చేసేటువంటి హక్కు కూడా ఈరోజు ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యం కొనసాగుతూ ఉన్నది. దానికి అతడికంటే గనుడు ఆచంట మల్లన్న అని చెప్పేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గతంలో ఏలుబడిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు కార్మికులను ఇబ్బంది పడుతూ ఉన్నది, కష్టాలు పాలు చేస్తున్నదని చెప్పి ముసలు కన్నీరు కార్చినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్లు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కార్మికులు నెత్తిన బండరాయి వేస్తూ ఉన్నారు. ఈరోజు బలిదానాలతో ఆత్మార్పణలతో ప్రపంచవ్యాప్తంగా సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు తుంగలో దొక్కి 10 గంటల పని విధానాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలని చెప్పేసి మొదలుపెట్టినటువంటి ఈ ముసలి కన్నీరు చంద్రబాబు నాయుడు వెంటనే ఆ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి ఏఐటీసీ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే సందర్భంలో మెరుగైన జీతాలు ఇస్తానని ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు 73 షెడ్యూల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఈరోజు కనీస వేతనం లేకుండా 10 సంవత్సరాలుగా అయ్యో రామచంద్ర అని చెప్పేసి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు సంబంధించి కనీస వేతనం బోర్డు కూడా ఈరోజు ఏర్పాటు చేయకుండా కొనసాగిస్తూ ఉన్నాడు. అదే పద్ధతిలో స్కీమ్ వర్కర్లందరికీ కూడా మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పినటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు ఈరోజు ఆ పూసే ఎత్తడం లేదు. ఇటువంటి దుర్మార్గకరమైన విధానాలు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఈరోజు 2 రకాల విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంజనీరింగ్ సిబ్బందికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు పరచాలని చెప్పి ఇంజనీరింగ్ సిబ్బంది గొడవ చేస్తూ ఉన్నారు. అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. శానిటేషన్ సిబ్బందికి సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి ఈరోజు పేరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అన్ని ధరలకు అనుగుణంగా, ఈ ధరల సూచికి అనుగుణంగా ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు పరచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే చంద్రబాబు నాయుడు 10 గంటల పని విధానాన్ని రద్దు చేయకపోతే నీకు కూడా చర్మగీతం పడదని కార్మిక వర్గం సమాయత్తమవుతుందని చెప్పి ఏఐటీసీ ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నది. అంటే 3 ఎకరాలు మసీదు పేరు మీద ఉంది. మసీదు ఎంతనా? మసీదుతేనా? మసీదు మొత్తం ఇలా ఇక్కడే ఇది పైకి ఏదైనా జిల్లా చక్రాయపేట మండలం కుమార్కలవ గ్రామంలో ఉన్నటువంటి ఖాద్రియా మసీదుకు దాదాపు 40 ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా ఈ మసీదులో కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద పట్టాదారు పాస్బుక్లు తెప్పించుకొని ఈ లోన్లు కూడా వాళ్ళు పొందడం జరిగింది. దీని గురించి రెవెన్యూ సదస్సులు పోయి పిటిషన్ కలెక్టర్ దగ్గర వేసినప్పటికీ మండల ఎంఆర్ఓ గారు దాని నివేదికను ఆర్డీఓ గారికి పంపించినప్పటికీ ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన లేదు. ఆర్డీఓ దగ్గరికి 6 నెలల నుండి తిరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంలో మాకు మసీదుకు ఉన్నటువంటి ఇబ్బందులు గడవలేక దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ వారు మాకు స్పందించి మా మసీదుకు న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు.
దీని గురించి స్పందించి వాళ్ళు పట్టాదారు పాస్బుక్లను రద్దు చేసి మా కమిటీ పేరున చేసినట్లయితే మా మసీదుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని చెప్పి గవర్నమెంట్ను కోరుచున్నాము. ఇంకో ఆ భూములు మీ మసీద్ ఆ భూములు వచ్చేసి దాదాపు 50 సంవత్సరములు ఉంటే మా మసీదుకు ఉండగా వాళ్ళు దాన్ని కబ్జా చేసుకొని పట్టాదారు పాస్బుక్లు వేసుకొని ఇప్పుడు అడిగినట్లయితే మావి భూములు అంటున్నారు. ఆర్ఎస్ఆర్ ప్రకారము రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ అన్ని తీసినప్పటికీ కూడా మసీదు మాన్యంగా వక్రీకరించి ఉన్నప్పటికీ కూడా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన మాకు ఇవ్వడం లేదు. కనుక గవర్నమెంట్ వారు దాన్ని స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. 40 ఎకరాలు కబ్జా చేశారా? 40 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. 40 ఎకరాలు వాళ్ళ పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎంతమంది చేసుకున్నారు? 19 మంది చేసుకున్నారు. 19 మంది. దాదాపు 8-9 ఏళ్ల మట్టి దీన్ని పోరాడుతున్నా కూడా ఎటువంటి స్పందన రావడం లేదు. ఇప్పుడు వచ్చేసి ఆర్డీఓ సార్ దగ్గర ఈ ఫైల్ నిలబడిపోయి ఉన్నది. ఆర్డీఓ గారు వాళ్ళకు తొత్తుగా మారి దీన్ని ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. ఎంఆర్ఓ దగ్గర పోయినారు. ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చేసినారు. ఇచ్చి ఆర్డీఓ గారికి పంపించినారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆర్డీఓ గారు స్పందించడం లేదు. ఓన్లీ ఆర్డీఓ గారే స్పందించలేదు. ఆర్డీఓ గారు స్పందించడం లేదు. కనుక మాకు న్యాయం చేసి మా మసీదుకి ఏదో చేసినట్లయితే ఆ భూములు కన్నా మా కమిటీ పేరున వచ్చినాయంటే కమిటీ వాళ్ళు మసీదును ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మాకు ఎటువంటి ఇప్పుడు బాత్రూములు కానివ్వండి, ఇంకోటి నీళ్ళ సమస్య కానివ్వండి ఎక్కువ ఉంది మా మసీదులో. దీనికోసం అని మేము పోరాడుతున్నాం. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి. దాదాపుగా 4 నెలల ఉంటే మసీదులో ఇమాం కానీ మౌజన్ కానీ లేని పరిస్థితి ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇంకేమున్నాయి పేపర్స్? ఇది నిలుగుడ్డలు ఉన్నాయి. దానికి ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నావా? నిలుగుడ్డలు చేసుకోలేదా? మీ ఆయన కణాలు బాగుందని చెప్తున్నారా? ఏమో తక్కువ ఉన్నాయి. సో ఇంకా మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ అవునమ్మా. ఇప్పుడు థైరాయిడ్ వాడినప్పటి నుంచి నీకు తగ్గిందా? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లైట్ ఎందుకు ఆపించు మళ్ళా ఉన్ని మళ్ళీ ఆపించాలి దొరుకుతాయి. ఈ లొకేషన్స్ ఏమిటంటే అన్ని స్కూల్స్ కూడా హై స్కూల్స్ కానీ అయితే చిన్న స్కూల్స్ కానీ ప్రాథమిక పాఠశాల దగ్గర నుంచి స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా లొకేషన్స్గా ఉన్నాయి. అవి కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీ సెంటర్సు, అలాగే గ్రామ పంచాయతీ ఆఫీసెస్, అలాగే మనకి రైతు కేంద్రాలు ఉన్నాయి. రైతు కేంద్రాల్లో మనకి ప్రతి చోట కూడా సమావేశ మందిరాలు ఉన్నాయి, అలాగే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఆ ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లోనే
మనకి 14వ తారీఖున ఒకసారి, ఈరోజు ఉదయం ఒకసారి కూడా మనం ట్రయల్ రన్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడి నుంచి ఫొటోస్ అప్లోడ్ చేయడం అదంతా కూడా సిస్టమేటిక్గా మనం పూర్తి చేసుకున్నాం. రేపు ఉదయం మన జిల్లాలో ఈ లొకేషన్స్ అన్నింటిలోనూ కూడా మనకి ఈ యోగా అనేది జరుగుతూ ఉంది. వీటితో పాటు కడప పట్టణంలో క్రికెట్ స్టేడియంలో సుమారుగా 7,000 మంది తోటి ఒక భారీ కార్యక్రమం మనం ఉదయం 7 గంటలకి స్టార్ట్ చేసుకుంటున్నాము. అలాగే కడపలోనే ఈ క్రికెట్ స్టేడియంలోనే కాకుండా మన ఇండోర్ స్టేడియంలోను, హాకీ స్టేడియంలోను, అలాగే 7 రోడ్ల సర్కిల్లోను, అలాగే రాజీవ్ పార్క్లోను, అలాగే కమ్యూనిటీ వార్డ్ లెవెల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ సెంటర్స్లోను ఇలాగ రకరకాలైనటువంటి ప్రాంతాల్లో సుమారుగా 500 పైబడి కడప పట్టణంలోనే ప్రాంతాల్లో రేపు యోగా కార్యక్రమం జరుగుతుంది. అయితే అవి 15 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు. నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకి గుమ్మిగూడి రేపు సామూహిక యోగా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూడా సుమారుగా 5,000 మందితోటి ప్రొద్దుటూరులో ఆ కార్యక్రమం అక్కడ ఒక కాలేజీ గ్రౌండ్లో చేస్తున్నారు. అలాగే పులివెందుల్లో హాకీ స్టేడియంలో ఒక 5,000 మందితోటి పులివెందులో చేస్తున్నాం. అలాగే బద్వేల్లో అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో సుమారుగా 5,000 మందితోటి అక్కడ చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని భారీగా చేయబోతున్నారు. అలాగే వీటితో పాటు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ కూడా 1000 నుంచి 1,500 మంది వరకు పార్టిసిపేట్ చేసే విధంగా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మిగిలిన మున్సిపాలిటీల్లో సుమారుగా 2,500 నుంచి 3,000 మంది, అంటే ఇది ఒక మెయిన్ ఎపీ సెంటర్స్ కింద చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రతి గ్రామంలోనూ ప్రతి వెన్యూలోనూ కూడా ఇవి జరుగుతూ వస్తాయి. సో ఈ కార్యక్రమంలో ఎక్కడైతే ఎక్కువ మంది గుండు కొడుతున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. మెడికల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే చాలా చోట్ల ఫిలాంథ్రపిస్టులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం అయిన తర్వాత మంచినీరు కానీ లేకపోతే రాగి జావ లాంటిది కిట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 6:30 నుంచి 7 గంటల లోపల, అలాగే 8 గంటలకు యోగా అయిన తర్వాత కూడా మనం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది ఒక ఫెస్టివల్ వాతావరణంలో సామాజికంగా అందరూ కూడా అంతమంది కుటుంబాలు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని మన జిల్లాలో మనం జరుపుకోబోతున్నాము. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా, అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి రేపు ఉదయం జరిగే యోగా కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసే విధంగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన జిల్లా నుంచి ఈ లాస్ట్ 1 మంత్లో మనం ఇక్కడ